దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామంలో వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి యొక్క సమయం ముందు ప్రార్థించుకుని వాక్య పరిచర్లకు వెళ్దాం. కృపగల దేవ, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీకు కృపను బట్టి మరొకసారి వందనములు. ఈ యొక్క దినమందు ప్రభువా, మరి ఈ యొక్క వాక్యము బోధించుచుండగా బోధిస్తున్నది నేను కాదు, కానీ నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడతారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, మరి ఒక విషయము తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి గడిచిన సంవత్సరం అంతయు దేవుని యొక్క కృపలో నన్ను ఎంతగానో ఈ యొక్క పూణే ప్రాంతంలో దేవుడు కాపాడి మరి మాస్టర్స్ మొదటి సంవత్సరము సంపూర్తిగా నేను చేయడం జరిగి ఉన్నది. మొన్నటి శుక్రవారం తోటి మరి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. మరి ప్రతి ఒక్కరూ మరి యొక్క ఎగ్జామ్స్ కొరకు, అలాగనే నా యొక్క ఆర్థిక సమస్య కొరకు మీరందరూ ప్రార్థించినందుకు ప్రతి ఒక్కరికి ప్రభుపేట నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయమందు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మరి 2 పార్ట్స్ కింద, అనగా ఈ యొక్క సంసోను యొక్క జీవిత చరిత్రను మనము మొదటి పార్ట్గా, 2వ పార్ట్గా, 3వ పార్ట్గా మనము ఏర్పాటు చేసుకుని ఉన్నాము. అలాగనే 2 పార్ట్లు మనము యొక్క యూట్యూబ్లో మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఎంతగానో లోతైన మర్మములోనికి ఈ యొక్క సంసోను యొక్క జీవితాన్ని మనము మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగనే ఈ యొక్క 3వ పార్ట్, అనగా ఇది చివరి పార్ట్ మాట అండి. ఇంకా ఈ యొక్క పార్ట్ తోటి ఇంకా సంసోను యొక్క చరిత్ర, అనగా జీవిత చరిత్ర నేను తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను. మరి యొక్క 3వ పార్ట్ మరి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతున్నదంటే, న్యాయాధిపతులు 16వ అధ్యాయము మరి మనకు కనపడుచున్నది. ఈ యొక్క 16వ అధ్యాయంలో మనకి మునుపుట్టులో ఉన్న అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరి సంసోన్ని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరి ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరి గర్భమందు మరి ఆ యొక్క సంసోను వచ్చి ఉన్నాడు అన్నది, ఏ ప్రాంతంలో వచ్చి ఉన్నాడు, ఆ ప్రాంతానికి మరి వేరొక ప్రాంతానికి ఎంత వ్యత్యాసం కలిగి ఉన్నది, ఇవన్నీ మనము ఎంతగానో మరి క్షుణ్ణముగా మనం తెలుసుకుని ఉన్నాం. అయితే ప్రియదేవుని బిడ్డలారా, మరి సంసోను మరి నాజీరు చేయబడిన వాడు, అనగా దేవునికి ప్రత్యేకించబడిన వాడు. అయితే ప్రత్యేకించబడిన వాడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే, ఆ యొక్క స్త్రీని మరి మెచ్చుకుని ఉన్నాడు, అనగా ప్రేమించున్నాడు. ఫిలిస్తీయుల యొక్క ఒక కుమార్తెను వివాహం చేసుకోవాలని ఆశపడి ఉన్నాడు. మరి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ విందు జరిగి ఉన్నది. ఆ విందులో మరి కొన్ని విషయాలు జరిగి ఉన్నాయి అక్కడ కదండి, మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క ప్రాంతంలో, ఫిలిస్తీయుల యొక్క ప్రాంతంలో, ఆ యొక్క దేశంలో మరి పంటను కాల్చివేస్తున్నట్లుగా, అలాగనే మరి సింహాన్ని చీల్చినట్లుగా, గాడిద యొక్క దవడతోటి 1000 మందిని చంపినట్లుగా మనము మునుపటి అధ్యాయులు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఇక్కడ 16వ అధ్యాయంలో మనము చూసుకున్నట్లయితే, ఈ యొక్క 16వ అధ్యాయం చాలా ప్రాముఖ్యంగా ఉన్నది. ఇంకా చివరి గడియలో ఈ యొక్క సంసోను గురించి ఈ యొక్క అధ్యాయము మాట్లాడుచూ ఉన్నది. మరి యొక్క సంసోను పారిపోయి ఏ ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడంటే ఒకసారి మనం చదువుదాం. 16వ అధ్యాయము 1వ వచనంలో, తర్వాత సంసోను గాజుకు వెళ్ళి వేశ్య నొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వేశ్య యొక్క కుటుంబానికి వెళ్ళి ఉన్నాడు. ఆ స్త్రీని చూసి, ఆ స్త్రీని మరి మోహించి తన యొక్క గృహానికి చేరుకుని ఉన్నాడు. ఆ గృహం ఏంటి? వేశ్య గృహం. అది ఇతను, ఈ సంసోను అనే వ్యక్తి నాజీరు చేయబడిన వాడు, దేవునికి ప్రతిగా ఉండవలసిన వాడు వ్యభిచారి యొక్క గృహానికి వెళ్ళి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని పట్ల విధేయత కలిగి లేకపోయినట్లయితే మనలను దేవుడు భ్రష్ట మనసుకు అప్పజెప్పేస్తానని వాక్యాల రూపంలో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగనే ఎంతో కాలము దేవుడు ఈ యొక్క సంసోను కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. సంసోను ఒక్కొక్కసారి దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. అలాగనే దేవుడు కూడా మరి సంసోనుకి ఎంతగానో ఆదరణ కలిగిస్తున్న విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకనొక సమయంలో ఆయన దప్పికొన్నప్పుడు, అనగా దాహము కలిగి ఉన్నప్పుడు ఒక నేలను చీర్చి మరి దాహం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మునుపటి అధ్యాయాల్లో.
అలాగే ఇక్కడ ఒక స్త్రీని చేర్చుకున్నాడు. సంసోను అక్కడికి వచ్చినని గాజు వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదామనుకుని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సంసోనుని చంపాలని మరి ఆ యొక్క గాజు వారు ఎదురు చూస్తున్నారు. ఎందుకని? మరి ఆ యొక్క ఫిలిస్తీన్ల యొక్క దేశంలో ఈ యొక్క సంసోను ఎంతగానో విస్ఫోటనం చేస్తున్నాడు. అనగా అక్కడ జనాన్ని చంపి ఉన్నాడు, అలాగనే అక్కడ పంటలను కాల్చివేస్తున్నాడు. ఎన్నో విధాలుగా వారు శ్రమ పడి ఉన్నారు. ఎందుకని పడి ఉన్నారంటే మరి సంసోన్ కూడా వారు మోసం చేస్తున్నారండి. ఎంతగానో ఫిలిస్తీన్ యొక్క కుమార్తెను ఇష్టపడి ఉన్నాడు. ఇష్టపడినప్పుడు ఆ యొక్క ఫిలిస్తీన్ యొక్క కుమార్తె ఇతన్ని మోసం చేయడం ద్వారా మరి అతను కోపించి తన యొక్క తండ్రి యొక్క ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఈ యొక్క అధ్యాయంలో, 15వ అధ్యాయంలో. ఆ తర్వాత ఆయనకు ప్రేమ కలిగి మరలా మరి ఆ స్త్రీని చేర్చుకుందామని వెళ్ళినప్పుడు ఆ స్త్రీని మరి వేరే వారికి వివాహం చేయడము జరిగినది. ఆ సమస్య వచ్చినప్పుడు, అలాగని జరిగినప్పుడు మరి సంసోనుకి కోపం పుట్టి ఉన్నది. ఆ కోపము పుట్టిన తర్వాత అక్కడున్న పంటనంతా కాల్చివేస్తున్నాడు. అలాగని ఫిలిస్తీన్లు కూడా ఎంతో మందిని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ గాజువారు ఫిలిస్తీన్లు మరి ఇతన్ని ఎలాగైనా పట్టుకోవాలి, చంపాలని ఆశపడుచు ఉన్నారు. ఎందుకంటే అక్కడ నష్టము సృష్టించి ఉన్నాడు కాబట్టి. ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు మరి 40 సంవత్సరంలో ఎవరి కింద బానిసలుగా ఉన్నారంటే ఫిలిస్తీన్ల యొక్క మరి క్రింద వారు బానిసలుగా ఉన్నారు. కనుక మరి బానిసగా ఉన్న వ్యక్తి మా దగ్గరకు వచ్చి ఇంతగా మరి విస్ఫోటనం చేస్తున్నాడు, ఇంతగా మరి నాశనం చేస్తున్నాడు కాబట్టి అతన్ని ఎలాగైనా బంధించి అతన్ని ఎలాగైనా చంపాలని ఆ యొక్క ప్రాంతం వారు నిశ్చయించుకుని ఉన్నారు. అలాగనే మరి ఇజ్రాయేల్ ప్రజలకు కూడా ఈ యొక్క సంసోను బంధించాలని మరి ఆ యొక్క బండ దగ్గరికి వెళ్ళినట్లు కూడా ఆ యొక్క వాక్యములు మనకి పొందుపరిచి ఉన్నాయి. మరి సంసోను ఎంతో బలము కలిగిన వాడండి. ఏమండి, అతన్ని బంధించాలంటే సంకెళ్ళు కూడా సరిపోవు. అంతటి బలాఢ్యుడు. దేవుడు ఒక్కసారి అతని జ్ఞాపకం చేసుకుని బలం ఇచ్చినట్లయితే తొత్తనీయులుగా చేస్తాడు ప్రతి ఒక్కరిని. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే సంసోను మధ్యరాత్రి వరకు పడుకుని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకుని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కోనకు వాటిని తీసుకుపోయాను. ఏమండి, ఇతను బలాఢ్యుడు. కోట గుమ్మం ఎలా ఉంటుంది అనగా ఆ యొక్క సరిహద్దుల్లో మనము ఈ యొక్క ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే కొన్ని ద్వారబంధాల్లాగా పెద్దగా కడుతూ ఉంటారు. ఏమంటే సిమెంట్ దిమ్మలతోటి కడుతూ ఉంటారు. అలాగనే ఈ యొక్క ప్రాంతంలో కూడా చక్కగా ఒక సిమెంట్ దిమ్మలతోటి లేదంటే చెక్క దిమ్మలతోటి వారు కట్టి ఉన్నారేమో. అప్పుడైతే సిమెంట్ ఏమి ఉండేది కాదు కాబట్టి మేబీ ఆ యొక్క కర్రలతోటి వారు, బలమైన కర్రలతోటి వారు కట్టి ఉండవచ్చు. అయితే అటువంటి గుమ్మలను ఇతను ఏం చేస్తున్నాడు, పెరికి వేసుకుని తన యొక్క భుజముల మీద వేసుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతటి బలాఢ్యుడండి. ఏమండి, ఒక దొంగను లేదంటే ఒక ఏదైనా చెక్కను మొయ్యాలంటే మనము ఎంతగానో మరి భారంగా భావిస్తూ ఉంటాం. మరి సంసోను చాలా బలాఢ్యుడండి, చాలా బలవంతుడు. అతను ఎంతటి బరువునైనా మోయగల సమర్థుడు. అతడు మరి ఆ యొక్క ద్వారబంధములు మరి భుజముల మీద పెట్టుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా, దెలీలా అనే స్త్రీ ఏమండి, ఆ మునుపటి రోజు ఏం చేశాడు, ఇక్కడ వేశ్య యొక్క ఇంటికి వెళ్ళి ఉన్నాడు. ఆ తర్వాత ఇతను దెలీలా అని ఒక స్త్రీ కూడా మరి మోహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమెలాగూ అతన్ని గెలవచ్చునో తెలుసుకునము, మేము అతని బంధించి అతని గర్వము అనుపుదము, అప్పుడు మాలో ప్రతివాడును 1000 100 వెండి నాణెములను
నీకిచ్చేదమని చెప్పిరి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క సమయంలో దెలీలా ఆ యొక్క గృహానికి ఈ యొక్క ప్రజలు కూడా వెళ్ళి, ఫిలిష్తీయులు వెళ్ళి, నీవు అతన్ని లాలన చేసి అతన్ని మోహించి అతని యొక్క బలము ఎందులో ఉన్నదో నీవు తెలుసుకున్నట్లయితే నీకు కొంత ధనం ఇస్తానని ఆ యొక్క ఫిలిష్తీయుల యొక్క పెద్దలు ఆమెకు తెలియజెప్పి ఉన్నారు. ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దెలీలాను ఈ యొక్క సంసోను ఏం చేస్తున్నాడంటే మోహించి ఉన్నాడు. ఆమెతో ఉందామని, ఆమెతో సంతోషంగా గడుపుదామని అతను అనుకుని తన యొక్క గృహానికి వెళ్ళి ఉన్నాడు. అయితే ఆ ఫిలిష్తీయుల యొక్క పెద్దలు ఈ యొక్క దెలీలా అనే ఒక స్త్రీ ఇంటికి వచ్చి అడుగుచున్న మాట ఏంటంటే, సంసోను యొక్క బలము దేనిలో ఉన్నదో నీవు గ్రహించి నీవు మాకు తెలిపినట్లయితే నీకు ఇంత ధనం అనేది మేము ఇస్తామన్నప్పుడు ధనానికి ఆశపడి ఉన్నది. ఏమండి ఇక్కడ మనకు వచ్చే ఆలోచన ఏంటి? యేసుక్రీస్తును కూడా ఒక వ్యక్తి బంధించడానికి మరి ఇతరులతోటి చేతులు కలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో కూడా ప్రియమిత్రులారా, మనము మోసము చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ధనము కొరకు, అలాగనే ప్రఖ్యాతి కొరకు, అలాగనే మనకు కావలసిన దాని కొరకు మనము ఇతరులను మోసం చేసే రీతిగా కూడా మనం ఉంటూ ఉన్నాం. ఈరోజు మోసము చేసి మనం సుఖంగా ఉండొచ్చాము, కానీ ఒకనొక దినమందు ఆ మోసము నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ఉరికంబానికి ఎక్కిస్తూ ఉంటుంది. ఉరికంబం అంటే నీవు తీసుకున్న గోతులోనే నీవు పడిపోతావు. ఏమండి ఒకరిని నీవు మోసం చేసినట్లయితే మరొకరు నిన్ను మోసం చేయడానికి సిద్ధంగా దేవుడు నీ దగ్గర పెడతాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం వింటున్న సహోదరుడా, నీవు ఎవరినైనా మోసం చేస్తున్నావా? ఎవరినైనా అన్యాయంగా చూస్తున్నావా? ఎవరి మీదైనా శత్రువు కలిగి ఉన్నావా? దయచేసి ఆ యొక్క మనసంతయు తీసివేసి మారు మనసు కలిగి ఇతరులను ప్రేమించే రీతిగా నీ ఉన్నట్లయితే దేవుడు బహుగా నిన్ను దీవిస్తాడు. ఏమండి ఈ రోజున ధనము కొరకు నీవు మోసం చేసినట్లయితే ఆ ధనము లేకుండానే దేవుడు నీకు చేస్తాడు. ఒకవేళ నీకు సంతోషము కొరకు ఒకరు మోసం చేసినట్లయితే ఆ సంతోషము నీ జీవితాంతము లేకుండా దేవుడు నీకు చేస్తాడు. బహు జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడిగా మనం జీవించడమే కాదు, యేసుక్రీస్తు యొక్క మనసు మనలో ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు ప్రేమ చూపించమన్నాడు అందరికీ. ఈ రోజున మనము ప్రేమ చూపించట్లేదు, అన్యాయం చేస్తున్నాము. ప్రియ దేవుని సంగమా, అన్యాయం చేసేవారిగా ఉండకూడదని ప్రభు పేట నేను బ్రతిమాలుకుని చూన్నాను. అయితే అతని యొక్క బలము దేనిలో ఉన్నదో తెలుసుకోమని ఫిలిష్తీయులు చెప్పినప్పుడు ఆమె ఎంతగానో ప్రయత్నం చేస్తున్నదండి. ఈ యొక్క సంసోన్ని వెంబడించున్నది, ఎక్కడికి వెళ్తే అక్కడికి అతన్ని వెంబడించి ఉన్నది, లాలన చేస్తున్నది, ఎంతగానో ముద్దాడి ఉన్నది, ఎంతగానో మరి ఆ యొక్క కవ్వించే మాటలు పలికి ఉన్నది. నీవు చాలా సుందరుడువు, నువ్వు చాలా బలాఢ్యుడువు, నువ్వు చాలా మంచివాడివి. ఏమండి ఎలాగున అంటే మనమందరము ఏమైపోతాము? పడిపోతాము కదా, వెంటనే పడిపోతాం. నేను ఇంతటి అందగాడినా, ఇంతటి ఎత్తుగలవాడినా, ఇంతటి సౌందర్యము గలవాడినా, ఇంత భాగ్యము కలిగిన వాడినా అయ్యో అని మనము పడిపోతాము. పొగడ్తలకి ఎవరు పడిపోకూడదండి. ఈరోజు నిన్ను ఎవడైనా పొగుడుతున్నాడంటే నిన్ను నాశనం చేయడానికి మాత్రమే అని ఆలోచన చేయి. ఏమండి నిన్ను నాశనం చేయడానికి మాత్రమే ఆ పొగడ్తలు. ఆ ప్రక్కకు వెళ్ళిన తర్వాత అతని అంటి వాడు ఎవడు నీ యొక్క లోకంలో ఉండడు, ఆమె అంతటి చెడ్డరాలు ఈ లోకంలో ఎవరు ఉండరు అని నీ కొరకు ఇతరులకు చెప్పే యోధులు ఎంతోమంది ఉన్నారండి. ఏమండి మన వచ్చిన నవ్వుతూ సంతోషంగా ఉండేవారు చాలామంది ఉంటున్నారు, కానీ ప్రక్కకి వెళ్ళి మన కొరకు బాధపడేవారు చాలామంది ఉంటున్నారు. ఇంతగా హెచ్చింపబడుతున్నాడు, ఇంతగా ఉంటూ ఉన్నాడని వారు కుట్ర చేస్తూ ఉన్నారు మనసులో. ఎవరును పొగడతలకి ఏమండి పడిపోవద్దండి. ఏమండి పడిపోతున్నామా? పడిపోతున్నట్లయితే ఆ రోజునే నీ పతనము స్టార్ట్ అయినదని
మనం తెలుసుకోవాలి. అయితే ప్రియమిత్రులారా, ఈ దెలీలా అనే స్త్రీ సంసోను ఎంతగానో అడుగుచూ ఉన్నది, ఎంతగానో ఫోర్స్ చేస్తున్నది, బలవంతం చేస్తున్నది. నీ యొక్క బలము ఎందులో ఉన్నది? మనము ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ యొక్క ప్రాంతంలోనికి వచ్చి ఉన్నాడు, దెలీలా ఉన్న స్థలానికి ఈ యొక్క సంసోను వచ్చి ఉన్నాడు. అయితే సంసోను వచ్చినప్పుడు ఈ యొక్క ఫిలిష్తీయులు కూడా అతన్ని వెంబడించి ఉన్నారు. వెంబడించిన తర్వాత ఆ స్త్రీని కనుగొని ఆ స్త్రీతోటి మాట్లాడి ఉన్నారు, ముచ్చటించి ఉన్నారు. అయితే ఈ యొక్క స్త్రీ కూడా సంసోన్ని ఏం చేస్తున్నది? బలవంతం చేస్తున్నది. నీ బలం దేనిలో ఉన్నదని చెప్తూ ఉన్నది. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి చెప్పమని సంసోను అనగగా, సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడినై సామాన్య మనుషులలో ఒకని వలె అవుతుందని ఆమెతో చెప్పాను. ఏమండి, మొదటిది ఇది, నిరవంజన. మరి దానితో నన్ను బంధించినట్లయితే నేను బలహీనుడైపోతానంటూ ఉన్నాడు. కానీ వాస్తవానికి దాని ద్వారా ఇతను బలహీనుడో అవ్వడో, అతని యొక్క బలము దేనిలో ఉన్నదో మనము తెలుసుకున్నాం. మొదటి అధ్యాయంలోనే, ఏమండి 14వ అధ్యాయంలోనే అతని యొక్క బలము దేనిలో ఉన్నదో మనము తెలుసుకుని ఉన్నాము. నాజీరు చేయబడిన వాడికి ఏమండి తల మీద కత్తిర వేయకూడదు, తల మీద కత్తిర వేయకూడదు. చిన్నప్పటి నుంచి ఆ దేవదూత కూడా మనోహ తన యొక్క భార్యకు ఏమని తెలియజేస్తున్నారు? నీవు గర్భఫలంతో ఉన్నప్పుడు నీవు మత్తు పానీయాలు స్వీకరించకూడదు, నీవు హేయమైన ఆహారము తీసుకొనకూడదు. అలాగనే బిడ్డ జన్మించిన తర్వాత అతని మీద కత్తెర వేయకూడదు అని ఆ దూత వారికి తెలియజేసినప్పటి నుంచి ఇతని మీద కత్తెర అనేది శిరస్సు మీద పడలేదు. దేవునికి మహిమ కలుగుగాక. ఆ బలము ఎక్కడున్నదంటే మనం తెలుసుకుని ఉన్నాం కదా. ఆ బలం ఎక్కడున్నది? తన యొక్క జుట్టులో ఉన్నది. కనుక ప్రియ దేవులారా, ఎప్పుడైతే ఆ యొక్క జుట్టును తొలగిస్తామో వెంటనే అతని యొక్క బలము తొలగిపోతుంది. అలాగనే ఈ యొక్క స్త్రీ అడుగుచున్నది, దెలీలా ఎందులో ఉన్నది నీ యొక్క బలం అంటే, ఇతను 7 సార్లు ఆమెను మోసం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతను చెప్పలేదు, 6 సార్లు అతను చెప్పలేదు, 7వసారి మరి ఇతను చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకా మనం ఈ యొక్క వాక్యంలో క్షుణ్ణంగా మనం పరిశీలన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి 4 సార్లు, క్షమించండి 7 సార్లు అన్నాను, 4 సార్లు ఇక్కడ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో, అలాగనే 11వ వచనంలో, అలాగనే 13 నుంచి 14వ వచనంలో, చివరిగా 17వ వచనంలో ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఒకసారి మనం చదువుదాం. 17వ వచనంలో, అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షారము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని చెప్పేసి. ఏమండి, ఇంకా అతను ఓపెన్ అయిపోయాడు. 3 సార్లు బలవంతం చేసినప్పుడు 4వసారి అతను ఇంకా ఓపెన్ అయిపోయాడు. ఇదిగో నా బలమంతా ఎక్కడున్నదంటే నా యొక్క జుట్టులో ఉన్నది. ఎప్పుడైతే నా యొక్క జుట్టును తొలగించుకుంటానో అప్పుడు నా బలము మరి ఇతరుల మనసు వలె, ఇతరుల వలె నేను ఉంటాను. ఇతరులు ఎలాగైతే ఉంటారో అలాగనే నేను కూడా వారి వలె ఉంటానని ఇక్కడ దెలీలాకి చెప్పినప్పుడు, మరి దెలీలా అతన్ని లాలన చేసి చక్కగా పడుకోబెట్టి చక్కగా బంధించి కొంతమంది వారిని పిలిచి క్షారము చేయించి, ఏమండి ఇదిగో ఫిలిష్తీయులు నిన్ను బంధించడానికి వస్తున్నారా అన్నప్పుడు మునుపుడు వలె ఈ సంసోను లెగిసి గిజగిజ కొట్టుకున్నాడు. కానీ ఆ తాళ్ళు విడబడలేదు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క బలము కూడా ఎందులో ఉన్నదంటే దేవుని యొక్క వాక్యంలోనే, ప్రార్థన శక్తిలోనే మన యొక్క బలం ఉన్నది. ఈ బలము మనము నిత్యము మనము ఏం చేయాలంటే
పరిపూర్ణము చేసుకోవాలి, నూతనము చేసుకోవాలి ఈ యొక్క బలాన్ని. ఏమండి, ఇతరులకు మనం పంచిపెట్టాలి, ఇతరులను మనము ఆశీర్వదించేవారిగా ఉండాలి. ఈ రోజున ప్రియ దేవులారా, నీ యొక్క బలం ఎక్కడున్నది? సంసోనుకైతే తన యొక్క శిరస్సులో ఆ యొక్క జుట్టులో ఉన్నది. నీ బలము నీ హృదయంలో ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవులారా, దేవుని యొక్క జ్ఞానము మనం ఎంతైనా పొందుకోవాలి. ఏమండి, మనం ఇంత పొందుకున్నాములే సరిపోతుందని కాదండి. మనం జీవించినంత కాలము దేవుని యొక్క జ్ఞానము మనకి కావలస్తూనే ఉండాలి. ఎవరిని నిత్యము ప్రతి దినము మనము ఆ యొక్క దేవుల్లోనే మనం బ్రతకాలి. ఏమండి, ఇక్కడ సంసోను తన యొక్క విషయాన్ని ఇతరులకు తెలియజేయడం ద్వారా అతని యొక్క బలం ఏమైపోయినది? క్షీణించిపోయినది. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని సర్దారును పిలిచి, ఏమండి, ఆ యొక్క ఇతరులను పిలిచి ఆమె ఏం చేస్తున్నదన్నది ఈ యొక్క వాక్యంలో క్షుణ్ణంగా మనకి తెలుపబడుచున్నది. ఇక్కడ 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బంధించి తొందర పెట్టుచున్నందున తన అభిప్రాయం మార్చుకున్నాం. ఈ రోజున మనము మన యొక్క అభిప్రాయం మార్చుకోకూడదండి. మన యొక్క విశ్వాసాన్ని మార్చుకోకూడదు. మన యొక్క విశ్వాసం ఇంకను పొందుపరుచుకోవాలి. నిరంతరము బలపడాలి. మనము ఇతరుల కొరకు మనము మన యొక్క అభిప్రాయాలు మనము మార్చుకోకూడదని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగనే ఇక్కడ 20వ వాక్యంలో, ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొనగా, ఏమండి, ఎప్పటి వలె నేను బయలుదేరి విడజిమ్ముకుందుననుకునేను, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఏమండి, ఎడబాసాడు దేవుడు. అప్పటి వరకు దేవుడు అతనికి తోడుగానే ఉన్నాడు. ఎన్ని తాళ్ళు కట్టినా కూడా అతను బంధించుకునే శక్తిని, సామర్థ్యము దేవుడు ఇచ్చున్నాడు. అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని అర్థం. కానీ ఎప్పుడైతే తన యొక్క జుట్టును తొలగించుకున్నాడో వెంటనే తనకున్న బలమంతయో పోయి ఉన్నది. అయితే అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కనులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించారు. మామూలుగా ఏమండి, తాళ్ళుతో బంధించినా కూడా అతను ఏ విధంగా ఏమీ చేయలేడు. కానీ ఆ గాజు యొక్క ప్రజలు ఇంకా ఏమనుకుంటున్నారంటే ఒకవేళ ఇతనికి జుట్టు మొలిచినట్లయితే మరలా బలం వస్తుందేమో కనుక ఇతన్ని సంకెళ్ళతో బంధించాలని మరి అనుకున్నారు. అలాగనే అతని యొక్క కళ్ళు ఏం చేశారు? ఓడ పెరికారు. కళ్ళున్నప్పుడు ఇతను ఏం చేశాడు? ఇతరులను మోహించాడు. వ్యభిచారి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ఏమండి, ఎన్నో విధాలుగా పలు విధాలు చేస్తున్నాడు. అయినను కూడా దేవుడు క్షమించి అతనికి బలం ఇచ్చున్నాడు, అతన్ని సాకి ఉన్నాడు, అతన్ని బలపరుచున్నాడు. ఈరోజు కూడా మనం ఎన్ని తప్పిదములు చేస్తున్నా కూడా, ఎన్ని పాపములు చేస్తున్నా కూడా దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఏమండి, మన కళ్ళు పోయిన తర్వాత, మన యొక్క మాట పోయిన తర్వాత, ఏమండి, మన యొక్క ఊపిరి పోయిన తర్వాత ఇంకా మనం ఏమీ చేయలేమండి. ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకుని దేవుడు ఏ విధముగా మన మీద ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో దాని ప్రకారముగానే జీవించాలని ప్రభుపేట మిమ్మల్ని బ్రతుమాలుకుని ఉన్నాను దేవుని సంగమా. ఏమండి, అయితే ప్రియ దేవులారా, ఇంకను అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని పనులు ఓడబీక్కారు. అయితే అతడు బందీ గృహంలో తిరగలి విసిరవాడయ్యను. అయితే అతడు క్షారము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టాను. ఏమండి, తల వెంట్రుకలు మొలుస్తూ ఉన్నాయి. ఫిలిష్తీయులందరూ వణుకుపోయారు. ఎందుకంటే ఇతను బలాఢ్యుడు. మరలా ఆ యొక్క జుట్టు వచ్చినట్లయితే ఈ యొక్క సంకెళ్ళు కూడా అతను ఏమీ చేయలేవు. కనుక అతని కొరకు ఆ ఫిలిష్తీయులు ఎంతగానో భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత, మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నందున చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకునేరి. ఏమండి, ఇక్కడ దాగోను అనే ఒక దేవదూత ఉన్నది వారికి. ఆ దేవదూత ఎలా ఉంటుందంటే, రాసుకోండి మీరు, ఆ దేవదూత ఎలా ఉంటుందంటే, ఒక ప్రక్కేమో మనుషుని యొక్క రూపం ఉంటుంది, ఒక ప్రక్కనేమో మరి చేప
చేప రూపం కలిగి ఉంటుంది. ఒక ప్రక్క మనుషుని యొక్క రూపము, రెండవ ప్రక్క చేప రూపము కలిగి ఉంటుంది. ఈ యొక్క విగ్రహం అలాగా కలిగి ఉంటుంది అన్నమాట అండి. ఆ యొక్క దాగోని యొక్క గుడిలో, ఆ దాగోని యొక్క గుడికి మరి ప్రాముఖ్యంగా రెండు ఒక పెద్ద పెద్ద స్తంభములు కలిగి ఉంటాయి. ఆ యొక్క దాగోని గుడికి ప్రాముఖ్యంగా ఆ రెండు స్తంభాలే మరి ప్రాముఖ్యంగా ఉంటూ ఉంటాయి. కనుక ఆ దాగోని యొక్క గుడిలో ఆ రెండు స్తంభాల మధ్యన ఈ యొక్క సంసోన్ని మరి కట్టి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎదురుగా అనగా ఆ యొక్క దాగోని యొక్క విగ్రహము, ఆ విగ్రహానికి ఎదురుగా ఈ యొక్క సంసోన్ని కట్టి ఉన్నారు. మనం సిద్ధాంతాలు చూసినట్లయితే ఎంతగానో క్షుణ్ణముగా ఈ యొక్క దాగోని కొరకు మరి తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క దేవదూత యొక్క విగ్రహం మీద ఇతని యొక్క రక్తము పడాలని మరి ఆ యొక్క మధ్యలో ఇతన్ని కట్టినట్లుగా మనకి ఆధారాలు ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తన యొక్క శిరస్సును వధిస్తారో వెంటనే ఈ యొక్క సంసోని యొక్క రక్తము ఆ యొక్క దాగోని యొక్క పాదముల మీద పడాలని వారి యొక్క ఆలోచన. అందుకని ఆ గుడి లోపల ఉన్న ఆ రెండు స్తంభాల మధ్యన ఈ యొక్క సంసోను కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఈ యొక్క ముందుకు మనం వెళ్ళినట్లయితే 21 నుంచి మనం చదువుకుని ఉన్నాము. అయితే 23 నుంచి చూద్దాం. 24 ఒకసారి చదువుదామండి. జనులు సంసోను చూచినప్పుడు, మన దేశంను పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపిన వాడినైనా మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనిచ్చు తమ దేవతను స్తుతించిరి. ఏమండి, ఇక్కడ మరి ఎలైజాని మనం చూస్తున్నాం కదా. అక్కడ 850 మంది ప్రవక్తలు, ఏమండి, అబద్ధ ప్రవక్తలు అక్కడ ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి యొక్క శరీరాన్ని చీల్చుకొని ఆ దేవతకి, అస్తారోతు దేవతకి వారు మరి విజ్ఞాపన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఆ ఆరాధన మరి అస్తారోతు దేవతలు వినలేదు. మనకి ఈ యొక్క స్టోరీ అంతా తెలుసు. ఇక్కడ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, వీరు దాగోని గుడిలో స్తుతిస్తున్నారు ఆ యొక్క దేవదూతకి. అక్కడ దేవదూత లేదు. మన యొక్క వ్యూలో ఉన్నట్లయితే మనకున్న దేవుడు నిజమైన దేవుడు. అక్కడ ఎటువంటి దేవదూత లేరు, ఎటువంటి ఏమీ లేదు. అక్కడ ఉన్నదంతయు సైతాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వారి హృదయముల సంతోషంతో నిండి ఉండగా వారు, మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోను బందీ గృహం నుండి పిలువనంపి వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతన్ని నిలవబెట్టి పరిహాసము చేయగా, ఏమండి, ఇతని పరిహాసము చేస్తూ ఉన్నారు. ఏమని? ఇతను దేవునికి బిడ్డ కాదా? ఇంకను ఎన్నో విధాలుగా మరి ఆ యొక్క ఫిలిష్తీయుడు అనగా ఆ గొలియాతు ఇశ్రాయేలు ప్రజలు ఎలా అయితే నిందించున్నాడో, మరి దావీదు ఎలా అయితే కోపము తెరుచుకుని ఉన్నాడో, అలాగున ఈ సందర్భంలో కూడా ఈ ప్రజలు దేవుని నిందిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు అలాంటి వారు అని. అయితే ఇక్కడ ఉన్న ఈ యొక్క సంసోను ఎంతగానో కలత చెందుచూ ఉన్నాడు, ఎంతగానో బాధ కలుగుచూ ఉన్నది. ఎందుకంటే మరి సున్నతి లేని వారు మమ్మలను ఇలాగున నిందిస్తూ ఉన్నారా అని ఎంతగానో బాధ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవహేళన చేస్తూ ఉన్నారు, అపహాసిస్తూ ఉన్నారు. ఇంకను మనం చెప్పాలంటే అతను కూడా పిడిగుద్దులతోటి గుద్దినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క సంసోను యొక్క బలము తన యొక్క జుట్టులో ఉన్నది. ఆ జుట్టును తీసివేసిన తర్వాత సామాన్య మనుషుడిగా ఇతను జీవించడం జరుగుతున్నది. అయితే ఆ యొక్క స్తంభాల మధ్యన కట్టినప్పుడు, ఏమండి, ఇతనికి రోషము కలిగి ఉన్నది వారు చేస్తున్న పనులను బట్టి. అయితే సంసోను తన చేతిని పట్టుకొని బంటుతో ఇట్లా, నేను ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువము, నేను వాటి మీద ఆనుకుందును.
ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది ఏమండి చూచుచుండిరి. 3,000 మంది రమారమి చూచు, ఇంకా ఎక్కువ మంది అక్కడ ఉండొచ్చండి. అయితే ప్రియమిత్రులారా, అక్కడ అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచమని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. చివరి దినాల్లో ఉన్నా కూడా ప్రియమిత్రులారా, అనగా దేవుని యొక్క రాకడలో, అయ్యా నిన్ను నేను చూస్తున్నాను, నేను ఇప్పుడు నమ్ముచూ ఉన్నాను, నన్ను నీ పరలోకానికి తీసుకెళ్ళంటే ఆ సమయంలో దేవుడు నేను తీసుకెళ్ళడు. ఏమండి, చివరి క్షణంలో అనగా నీవు మరణమైపోతావు. అప్పటి వరకు ఎన్నో పాపాలు చేస్తావు, ఎన్నో తప్పులు చేస్తావు, తెలియక నువ్వు ఎన్నో పాపం చేస్తున్నావు. అయితే మరణమైపోయే సమయానికి ఏదో వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు నన్ను క్షమించి ప్రభువా అని నువ్వు దేవుని ఎదుట అడిగితే తప్పక దేవుడు క్షమిస్తాడు. అలాగనే ఈ యొక్క సంసోను కూడా చివరి సమయంలో దేవుడిని అడుగుచున్నాడు, అయ్యా నాకు చిన్న బలం ఇవ్వయా అన్నప్పుడు దేవుడు అతన్ని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బలపరిచిన తర్వాత ఆ సందర్భంలో ఆ స్థలంలో ఏమి జరిగి ఉన్నదన్నది స్పష్టంగా ఈ యొక్క వాక్యంలో దేవుడు మనకు పొందుపరుచున్నాడు. ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలం ముందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువయ్యాను. ఏమండి, ఆయన మరణమైనప్పుడు చంపిన వారి కంటే అనగా ఆ జీవిత కాలంలో చంపిన వారి కంటే మరణము చివరిలో చంపిన వారు అధికముగా ఉన్నారంట. ఏమండి, దేవుడు బలమిచ్చాడు. దేవుడు బలమిచ్చున్నాడు కాబట్టి ఆ ఫిలిష్తీయులను ఆ గుడిలోనే వారిని హతము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ ప్రియదేవుని బిడ్డలారా, ఈ సంసోను యొక్క జీవితం గురించి చిన్న మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సంసోన్ని దేవుడు ఎందుకని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు? ఈ సంసోన్ని దేవుడు ఎందుకని ఏర్పాటు చేసుకున్నాడు? ఫిలిష్తీయుల యొక్క మధ్య నుంచి అనగా ఆ యొక్క బానిసత్వం నుంచి ఇజ్రాయేల్ ప్రజలను రక్షించాలని ఈ సంసోన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అయితే సంసోను తన యొక్క యవ్వన కాలమందు తన యొక్క ఆశల ద్వారా కొన్నిసార్లు దేవుణ్ణి విడిచిపెట్టి, కొన్నిసార్లు తన యొక్క ఆలోచన ప్రకారంగానే నడుస్తూ చివరికి మరణమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయనను కూడా దేవుడు 20 సంవత్సరాలు సంసోన్ని న్యాయాధిపతిగా మరి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మీద దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది. ప్రతిదినము నేను తెలియజేస్తూ ఉన్నాను, మన మీద దేవునికి ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నది, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నది. ఏమండి, మనకి నాజీరు అనగా హృదయం అనే నాజీరు చేయబడిన వారు మనం. ఏమండి, హృదయంలోనికి దేవుని మనము ఒక్కసారి అంగీకరించిన తర్వాత, దేవా ఇదిగో ఒక్కసారి నీవు ప్రక్కనుండు, నేను ఒక్కసారి తప్పు చేసి పాపం చేసి మరలా వచ్చి నేను అంగీకరిస్తానంటే అది కాదు మన యొక్క జీవితము. ఒకసారి దేవుని అంగీకరించిన తర్వాత, దేవుడు మనము సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మరలా ఆ పాపానికి మనము వెళ్ళకూడదని ప్రభుపేట మిమ్మలను బ్రతిమాలుకుని ఉన్నాను. దేవుని సంగమ, సంసోను అయితే చివరి సమయంలో దేవునికి దీవుని పొందుకున్నాడు. దేవుడు ఏ రీతిగా ఆలోచన చేస్తున్నాడో ఆ రీతిగా ఫిలిష్తీయులను నాశనం చేస్తున్నాడు దేవుడు. మరి నీ యొక్క ఆలోచన ఏమై ఉన్నది? నీ యొక్క జీవితం ఏమై ఉన్నది? దేవునిలో బహుగా మనము అందరము వాడబడాలంటే దేవుని యొక్క మాటను మనము విని తీరవలసినదే. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, నీకు కృపను బట్టి మరొకసారి వందనములు. ఇదిగో ప్రభువా, 3 పార్ట్స్ కింద ప్రభువా నేను నీ యొక్క వాక్యం ద్వారా మాతో ఎంతగానో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఆయన నిశ్చితమైతే సంసోను యొక్క జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేస్తున్నారు. అలాగనే మా కుటుంబంలో కూడా మీరు గొప్ప కార్యములు చేసి
మీరే మహిమతో పొందుకుని నేను ఈ యొక్క వాక్యం వింటున్న సహోదరులను తల్లులను ప్రతి ఒక్కరిని దీవిస్తారని, మా పాపము మీరు క్షమిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనములు, శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.